వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా మీరు అందరూ పనిచేస్తారనేటువంటిది మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే జెండా ఎగరేస్తున్నాం అనేటువంటిది నేను చెప్పలేను. ఎందుకంటే అధికార పార్టీ ఎటువంటి దుర్మార్గాలన్నా చేస్తారు. అధికారాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుతున్నారు, మనం అందరూ చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి చూడండి. మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇప్పుడు అంజుబాబు ఇందాక మాట్లాడాడు, కార్యకర్తలకి ఇక్కడ రక్షణ కావాలని చెప్పేసి. మీకు మీ సందర్భంగా అందరికీ మనం మాటిస్తున్నాం. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఏ నష్టం జరిగినప్పటికీ అర్ధరాత్రి కూడా ఫోన్ వస్తే కూడా మేము ముందు నిలబడతాం అనేటువంటి పార్టీ కోసం ఉంటాం అనేటువంటి ఈ వేదిక మీద అందరూ కూడా చెప్తున్నాం. ఎప్పుడైనా సరే కార్యకర్తకు అన్యాయం జరిగితే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటిది మనం కార్యకర్తలు ఉంది. సరే, ఇక్కడ పరిపాలనా విధానం అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటిది మనం చూస్తున్నాం. గత 30-40 సంవత్సరాలుగా మన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రోజున చూడలేదు. ఎన్నికలకు ముందు రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి. ఎన్నికల తర్వాత వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజు ఒక కక్షాతీతమైనటువంటి పరిస్థితి, ఒక విపరీతమైనటువంటి ధోరణితో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడిపిస్తున్నటువంటి ఈ కూటమి నాయకులు దౌర్జన్యాలు దహనకాండలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మనందరం కూడా గుర్తించవలసినటువంటిది, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది 2024 ఎన్నికల్లో అని చెప్పడానికి ఎవరో కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఓడిపోయామనేటువంటి దానికి ఎవరు నమ్మట్లేదు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఓటేసామమ్మా, మేము ఓటేసాం బాబు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించే గొంతులు ఎక్కడ గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత గొంతు నొక్కిదో ఉన్నా ఆ శబ్దం ధ్వని రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందో తప్పితే ఎక్కడా కూడా భయపడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు మీ బెదిరింపులకి. ఇదే రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇది సత్యం. అప్పుడు ఇదే విధానం పనిచేస్తే ఇంకా రాజకీయ వ్యవస్థలో ఇంక ఈ వ్యవస్థల్ని రావు గారు చెప్పినట్టు ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం. వాళ్ళు చేశారు, నీళ్ళు చేసి వీళ్ళు చేశారు, నాళ్ళు చేస్తే తప్పులు అనేటువంటి ఏ రాజకీయ పార్టీలో అంటే వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చేస్తుంటారు. ఆ వ్యక్తుల మీద ఉండాలి తప్పితే వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సమూలంగా మరి తుడిచిపెట్టేసేటువంటి విధంగా నాయకులందరినీ కూడా జైల్లో పెట్టాలనేటువంటి ఈ అనగదొక్కడి విధానాన్ని మాత్రం రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యకర్తలు ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా కంకణం కట్టుకుంటున్నారనేటువంటి చెప్పగలుగుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.